యుద్ధం అంటే తుపాకీ గుళ్ళు, క్షిపణుల మోత మాత్రమే కాదు, మృత్యు నీడలో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాల ఆర్తనాదం. ప్రపంచమంతా భయంతో వణికిపోతూ సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తుంటే కొందరు మాత్రం మృత్యుకు ఎదురెళ్లి నిలబడుతున్నారు. వారే మన భారతీయ నర్సులు. పశ్చిమాసియా ఆరోగ్య వ్యవస్థకు వీరు వెన్నముక్క. 1990ల నాటి కువైట్ యుద్ధం నుంచి నేటి ఇరాన్ సంక్షోభం వరకు బాంబుల మోత మధ్య కూడా వీరు తమ విధిని వదల్లేదు. ముఖ్యంగా మన కేరళ వనితలు తమ ఇంటిని, కుటుంబాన్ని వదిలి 7 సముద్రాల అవతల పరాయి దేశంలో మానవత్వమే నా మతమని చాటుతున్నారు. అక్కడ వారు చేస్తున్నది కేవలం ఉద్యోగం కాదు, అదొక మహాయజ్ఞం. సొంత దేశం కాని చోట, భాష తెలియని మనుషుల మధ్య ఎప్పుడు ఏ బాంబు పడుతుందో తెలియని క్షణాల్లో కూడా నేనున్నాను అంటూ శతగాత్రుల ప్రాణాలు కాపాడుతున్నారు. వీరు కేవలం నర్సులు కాదు, తెల్లని దుస్తుల్లో ఉన్న సరిహద్దు సైనికులు. దాదాపు 5 లక్షల మంది భారతీయ నర్సులు పశ్చిమాసియాలో సేవలందిస్తున్నారు. డాక్టర్లు సైతం వలస వెళ్లిపోయిన చోట ఆసుపత్రులు మూతపడకుండా నిలబెట్టిన దిశాలులు వీరు. రిస్క్ అని తెలిసినా ప్రాణాలకు తెగించి సేవ చేయడమే వీరి నైజం. కన్నవారికి దూరంగా కన్నీళ్లను దిగమింగుకుంటూ ప్రపంచ శాంతి కోసం, మానవ ప్రాణాల కోసం పోరాడుతున్న ప్రతి భారతీయ నర్సుకు శిరస్సు వంచి నమస్కరించాలి. దయచేసి దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ idatri.com చదవండి.